వస్తే పేదవాళ్ళకి సంక్షేమం ఇస్తాం, జీతాలు సక్రమంగా ఇస్తాం. 5 ఏళ్ళు మీరు చూశారు, కనీసం జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వం వస్తానే మొదటి తారీఖున పేదల సేవలో అందరికీ పింఛన్లు ఇస్తున్నాం. అదే మరి అందరి అధికారులకి, ఆఫీసర్లకి, ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖుని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం. ఒక క్రమశిక్షణ తీసుకొచ్చాం. ఒకప్పుడు వ్యవస్థలు ఎట్టున్నాయంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 12-13% వడ్డీ, ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు, కడాన మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు, ఇవన్నీ కూడా చేసి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారంగా అప్పులు చేసేశారు. అవన్నీ ప్రక్షాళన చేస్తున్నాను. 13% వడ్డీ నుంచి 8-9% తీసుకొస్తున్నా. దానివల్ల వడ్డీ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. ఆ డబ్బుల్ని మళ్ళా ప్రజల సాధికారత కోసం ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూడండి, అమరావతి మీకు ఒక కేస్ స్టడీ ఇది. నేను ఆ రోజు అమరావతి ఒక రాజధాని కట్టాలనుకున్నాను. ఏం చేయాలని ఆలోచించాను. మన దగ్గర భూమి లేదు, విజయవాడ గుంటూరు పక్కన ఆ ప్రాంతంలో కడదామని ఆలోచిస్తే నేను ఒక పిలిపిచ్చాను రైతులకి, మీరందరూ ముందుకు రండి, మీరు భూమి ఇవ్వండి, ల్యాండ్ పూలింగ్లో ఇవ్వండి, నేను అమరావతిని కట్టి మీ భూములకు మీకు ఇచ్చేదానికి ఆస్తి పెంచుతానని ఒక్క మాట చెప్తే 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఆ పేరు కూడా నేను పెట్టింది ఆ రోజు రామోజీరావు గారు ఒకసారి సజెస్ట్ చేశారు. దీనికి ఒక చరిత్ర ఉంది, నేను మీడియాలో ఉన్నా, మీరు ఆలోచించండి. ఆలోచించి మీకు బాగుందనిపిస్తే అమరావతి అనే పేరు పెట్టండి, సబబుగా ఉంటుందంటే నేను ఆ పేరు ఆలోచించి అమరావతి అనే పేరు పెట్టాను. మీ పౌరాణికాల్లో మీరందరూ చదివి ఉంటారు, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. ఆ పేరు పెట్టంగానే అందరూ ఆమోదించారు. నేను అక్కడికి ఆగలేదు. అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన నీరు మట్టి తీసుకుని పూజ చేసి ఆ పూజా ఫలాన్ని అక్కడ తీసుకొచ్చి ప్రాంతానంతా కూడా పునీతం చేశాం. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చారు, ఫౌండేషన్ వేశారు. ఫౌండేషన్ వేసినప్పుడు చెప్పాడు, నేను కూడా యమునా నదీ జలాల్ని పార్లమెంటు సాక్షిగా ఈ పార్లమెంటు మీతో ఉంటుందని చెప్పడానికి పవిత్రమైన మట్టిని తీసుకొచ్చానని ప్రధానమంత్రి ఆ రోజు తీసుకొచ్చాడు. ఫౌండేషన్ వేశాం, మీరే అమారారు. మనిషి యొక్క ప్రవర్తన అర్థం చేసుకోవాలి. ఏమనాలో నాకైతే తెలియదు. ఆ రోజు కూడా 2019 కంటే ముందు బాబాయిని చంపేసి ఆ నేరాన్ని నా మీద వేశాడంటే మరుసటి రోజు వీళ్ళ పత్రికలో నా చేతిలో కత్తి పెట్టి నేను చంపినట్టు వేసేసి మీరందరూ మిమ్మల్ని ఏమార్చి గెలిచిపోయాడు. గెలిస్తే నేను తప్పటం లేదు, ఓసారి జరుగుతాయి. కానీ జరిగింది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచి విధ్వంసం. అమరావతి పైన కక్ష కట్టారు. రైతులు ఇచ్చిన రైతులు త్యాగాలు చేసిన రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆడబిడ్డలు మీరు చూస్తే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ఆడబిడ్డైనా సపోర్ట్ చేస్తారా అని. వాళ్ళ బాత్రూమ్లు ఉంటే అక్కడ డ్రోన్స్ ఎగరేశారు నగ్నంగా పిక్చర్లు తీయడానికి, జుట్టుబట్టి లాగారు, ఎక్కడంటే అక్కడ తన్నారు.
లాఠీలు ఉపయోగించారు. వాళ్ళని ఇప్పుడు కూడా నేను అభినందిస్తున్నా. వీరోచితంగా న్యాయస్థానం టు దేవస్థానానికి వెళ్తే రోడ్డు మీద భోంచేయడానికి వీలు లేకుండా గ్రామ గ్రామంలో హింసలు పెట్టారు. అయినా కూడా వదిలిపెట్టలా. అక్కడి నుంచి ఇంకో పక్క అమరావతి నుంచి శ్రీకాకుళం అరసువల్లికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళందరినీ ఇచ్చేసి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ఇప్పుడు కూడా ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది, చట్టం గౌరవిస్తుంది. అదే జరిగింది. దానికి కారణం హైకోర్టు తీర్పిచ్చి సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది.